నాకు పుట్టలేదు కాబట్టి ఎవరికో పుట్టింది అని అనాథలా వదిలేయమంటావా? మాధవ పాప అన్నప్పుడు తను నాకు కూడా బిడ్డ లాంటిది కాబట్టే దగ్గరికి తీసుకున్నాను, దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను. నీ బిడ్డ లాంటిదే, కానీ నీ బిడ్డ కాదు కదమ్మా. కానీ అది నీ బిడ్డే అని నువ్వు అనుకున్నప్పుడు నీలాగా తను నా కూతురు బిడ్డే అనుకునేంత పెద్ద మనసు నాకు లేదు. ఎవరో బిడ్డను దత్తత తీసుకోవడం నీకు బానే ఉండొచ్చేమో, కానీ రేపు దానివల్ల వచ్చే సమస్యలు మాటలు విని తట్టుకోలేక నువ్వు బాధపడుతుంటే అది నేను చూడలేనమ్మా. ఎందుకు సమస్యలు వస్తాయి? ఒక పసిబిడ్డని దత్తత తీసుకోవడం తప్ప? ఒక బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవడం తప్ప? దత్తత తీసుకుంటే ఆ బిడ్డ నాదే అనే హక్కు వస్తుంది కాబట్టి దత్తత చేసుకోవాలనుకోవడం తప్ప? చూడు ప్రసాదు, ఈ విషయం నీకు చెప్పకపోవచ్చు, కానీ చెప్పి ఒప్పించగలను అనే నమ్మకం ఉంది కాబట్టి నీకు చెప్పకుండా నా నిర్ణయం నేను తీసుకున్నాను. ఇందులో ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరు నన్ను ఇలా చెయ్యాలి అని బలవంతం చేయలేదు. ఇది నా నిర్ణయం. అంటే నా నిర్ణయం నేను తీసుకున్నాను, నువ్వేం మాట్లాడొద్దు అంటావు, అంతే కదా? అని నువ్వే అనుకుంటున్నావు. నువ్వు ఇంతకు ముందులా లేవు ప్రసాదు. కొత్తగా అపార్థం చేసుకుంటున్నావు. నా కూతురు ఎందుకు ఇలా చేసింది అని అర్థం చేసుకోలేకపోతున్నావు. నా కూతురు ఎందుకు ఇలా చేసిందని ఆలోచించడానికి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కాదమ్మా. నలుగురు అపార్థం చేసుకునే విషయం కాబట్టే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కడుపులో బిడ్డను పెట్టుకుని ఎవరినో దత్తత తీసుకుంటాను అంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే విని తట్టుకోలేకే ఉండలేకే ఇలా మాట్లాడుతున్నాను. ఒకళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రసాదు. ఆ బిడ్డ నా కూతురు అనుకున్నాను, దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను. మంచి పని చేసినా మాట్లాడే నలుగురు మాట్లాడుకుంటూనే ఉంటారు. నేను చేసేది మంచి అయినప్పుడు ఒకరి గురించి నేనెందుకు ఆలోచించాలి? తండ్రివి కాబట్టి సమాధానం చెప్పాలి కాబట్టి నీతో మాట్లాడి ఇలా చెప్పాను. అత్తగారింట్లో ఉన్నాను కాబట్టి ఎవరో ఏదో చెప్తే నేను చేయడం లేదు. ఇది నా నిర్ణయం అని చెప్తున్నాను కదా. సరేనమ్మా, మాధవ్ బిడ్డనే నీ బిడ్డ అనుకుంటున్నావు, దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నావు. అప్పుడు నా కోసం ఓ చిన్న పని చేస్తావా? చెప్పు ప్రసాదు, ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు? ఏం చేస్తే నేను చేసే దాంట్లో తప్పు లేదు అని అర్థం చేసుకుంటావు? నీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నా యావదాస్తి తనకే దక్కాలి. నువ్విప్పుడు ఆ పాపం దత్తత తీసుకోవడం వల్ల నా ఆస్తికి ఇద్దరు వారసులు అవుతారు. నా రక్తానికి పుట్టిన రక్తానికే నా ఆస్తిని ఖర్చు పెట్టగలను, కానీ ఇంకెవరికో ఆ ఆస్తి వెళ్ళడం నాకిష్టం లేదు. అది నేను తట్టుకోలేను. నేను ఇన్నేళ్లు కష్టపడింది నా ఒక్కగానొక్క కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని. అలాగే చూసుకున్నాను. నిన్ను ఎంతగా చూసుకున్నానో అంతకంటే ఎక్కువగా రేపు నీకు పుట్టబోయే బిడ్డని చూసుకోవాలని కలలు కన్నానమ్మా. ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల నీ బిడ్డతో పాటు ఆ బిడ్డకి ఆస్తి పంచివ్వాలి. నీ బిడ్డని ఎక్కడ చదివిస్తే ఆ బిడ్డని అక్కడే చదివించాలి. నీ బిడ్డకి ఏది కొంటే ఆ బిడ్డకి అదే కొనాలి. నీ బిడ్డకి ఏం ఖర్చు పెడితే ఆ బిడ్డకి అదే ఖర్చు పెట్టాలి. కన్న బిడ్డకి ఆస్తి పంచినంత సులభంగా వాళ్ళకి పంచలేనమ్మా. రేపు ఆ బిడ్డకి చేసే ప్రతి ఫంక్షను, తిండికి, బట్టకి, అన్నిటికీ ఆ ఇద్దరికి సమానం చెయ్యాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నేను ఆలోచించలేను. అదే నీ బిడ్డ ఒక్కటే ఉంటే నా యావదాస్తి ఖర్చు పెట్టినా నేను సంతోషపడతాను. అది అనుభవిస్తున్నది నా బిడ్డకు పుట్టిన బిడ్డ అని నాకు ఆనందం ఉంటుంది. అలా కాకుండా ఎవరో నా మనవరాలి స్థానం, నా మనవడి స్థానం ఇస్తానంటే నేను ఒప్పుకోలేనమ్మా.
నువ్వు చెప్పేదేంటి ప్రసాదు? ఒక్క బిడ్డే చాలంటావా? ఒక్క బిడ్డ కాదమ్మా, 4 బిడ్డల్ని కను. నీ కడుపున పుట్టిన బిడ్డలు ఎంత మందైనా నా ఆస్తి తినేది నా మనవళ్ళు, నా మనవరాళ్ళు అని సంతోషంగా ఖర్చు పెడతాను.